ఈరోజు ఒక కోర్టు రిమాండ్కి పంపించింది అంటే సాక్ష్యాధారాలు లేకుండా పంపించదు. చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టి పవన్ కళ్యాణ్ని తోడు కలిపి తద్వారా రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద తప్పు చేసింది అనిపించట్లేదా? తప్పు ఎందుకు చేస్తాము? తప్పు చేసిన వారికి కోర్టు శిక్ష వేసింది, జగన్మోహన్ రెడ్డి శిక్ష వేయలేదు కదా. అలాగే ఒక జైల్లో ఒక మనిషి ఉంటే జైల్లోకి వెళ్ళి పొత్తు పెట్టుకున్న దరిద్రులు ఎవరైనా ఉన్నారంటే వీళ్ళే ఉంటారు. ఎవడన్నా జైల్లో ఉంటే పరామర్శించడానికి వెళ్తాము, లోపలికి వెళ్ళి తప్పు చేశాడా లేదా తెలుసుకొని ఒకవేళ తప్పు చేసుంటే వాడి కర్మకు వాడిని వదిలేసి వస్తాము. ఒకవేళ తప్పు చేయకపోతే చేయని వాడిని తప్పించడం కోసం ప్రయత్నాలు చేస్తాం. కానీ నా జోబులో ఉంది, నా చేతిలో ఉంది బీజేపీ అని చెప్పిన పవన్ కళ్యాణ్ మరి ఎందుకు పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలతో మాట్లాడి అతను తప్పు చేయలేదు అని చెప్పేసి ఎందుకు అతను ఫైట్ చేయలేదు? అవి ఏమీ చేయకుండా నేను చంద్రబాబు నాయుడుకి అండగా ఉండా అనగానే లోకేష్ మా అన్నయ్య గారు వెంటనే బాలకృష్ణ పక్కన వచ్చి అసలు ఏం జరుగుతుందో ఈ రాష్ట్ర ప్రజలకి అసలు ఏమీ అర్థం కాలేదు. ఆ రోజు ప్రెస్ మీట్ చూస్తే ఎవడైనా ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఇలాంటి దరిద్ర పాలిటిక్స్ చేసే మనుషులు ఉంటారా అనేది ఆ టీవీ చూస్తే అందరికీ షాకింగ్గా అనిపించింది. ఎందుకంటే ఎవరైనా చెప్తే కూడా ఇలాంటి ఉంటాయా అనిపిస్తుంది, కానీ అది ఉన్నాయి, చేస్తున్నారు అలాంటివి. వాళ్ళకి ప్రజలు అవసరం లేదు, రాష్ట్ర అభివృద్ధి అవసరం లేదు, వాళ్ళకి ఏం అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి, ఆ పవర్ని అనుభవించాలి, ఇంకా ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి దోచుకోవాలి, ఇది తప్ప వేరే ఆలోచన లేదు. నిజంగా ఒక పొలిటికల్ పార్టీ పెడితే ప్రజలకి ఏం చేసావు ఇంతవరకు, ఇంకేం చేయబోతున్నావు అనేది మనం చెప్పాలి. అది ఎక్కడా ఏ మీటింగ్లో లేదు. జగన్ అనేటువంటి వ్యక్తి వ్యవహార శైలి లేదా అతని నియంతృత్వ ధోరణి తట్టుకోలేక సొంత తల్లి సొంత చెల్లినే రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. వాళ్ళ ఆ చెల్లె ఇప్పుడు అన్న మీద పోరాడుతుంది. అప్పుడు జగన్లో ఎథికల్ ప్రాక్టీస్ ఉందని ఎలా అనుకోవాలి? తల్లి రోడ్డు ఎక్కిందని ఎవ్వరు చెప్పరు. మొన్న కూడా వైఎస్ఆర్ అవార్డ్స్కి వచ్చారు. వాళ్ళకి విలువలు ఉన్న ఫ్యామిలీ కాబట్టి ఒక పార్టీలో గౌరవ అధ్యక్షురాలుగా ఉంటూ ఇంకో పార్టీకి తను పనిచేయడం కరెక్ట్